ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి, చూసావా? నూనె అయిపోతే దేవుడి దగ్గర దీపం అయినా కొండెక్కుతుంది. అలాగే నీలో ఆత్మవిశ్వాసం తగ్గితే నువ్వు పోటీలో గెలవలేవు. ఆ దీపంలో నూనె నింపినట్టు నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకో. ఖచ్చితంగా గెలుపు నీ బానిస అవుతుంది, ఓటమి నీకు దూరం అవుతుంది. లేదు విహారీ గారు, మొన్న మీ మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. నా మీద నమ్మకం ఉంచినందుకు, నాలో నమ్మకాన్ని పెంచినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్. ఇలా కాన్ఫిడెంట్గా ఉంటే మనకు ఖచ్చితంగా అన్ని పాజిటివ్గానే జరుగుతాయి. ఈరోజు ఖచ్చితంగా మనకి ఫండ్స్ గురించి బ్యాంకర్స్ నుంచి రిప్లై వస్తుంది విహారీ గారు. నువ్వు సాధిస్తావు లక్ష్మి. ఆయన ఎవరో వస్తున్నట్టున్నారు. ఇలా మనల్ని చూస్తే బాగోదు విహారీ గారు. సరే, ఆఫీస్ టీంతో నువ్వు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండు. ఓకే? అమ్మా, బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. టాబ్లెట్స్ వేసుకున్నావా అమ్మా? వేసుకున్నాను. విహారీ, నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? దేని గురించమ్మా? ఏ విషయం గురించైనా నాకు చెప్పాలనుకుంటున్నావా? నీకు చెప్పడానికి ఏముంటుందమ్మా? నువ్వు ఏ విషయం తెలుసుకోవాలని అడుగుతున్నావో అర్థం కావట్లేదమ్మా. అదే విహారీ, ఆ రోజు అనుకోని సిచ్యువేషన్లో సహస్రమెళ్ళలో తాళి కట్టావు కదా, అంతా ఓకేనా? ఏం లేదురా, నా వల్ల ఈ కుటుంబం విడిపోయింది, మళ్ళీ నీ వల్లే ఈ కుటుంబం కలిసింది. అలా కలిసిన కుటుంబం ఎప్పటికీ మళ్ళీ విడిపోయే పరిస్థితి రాకూడదు. నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా, ఏ ఆలోచనైనా కుటుంబం మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి. అలాగే అమ్మా. ఆ ఫింగర్ ప్రింట్ వలన ఇప్పుడు బావకి, బావ బిజినెస్కి చాలా నష్టం వస్తుంది. నేను ఆ ఫింగర్ ప్రింట్ని ఇవ్వకపోతే బావకి వాడు నిజం చెప్పేస్తాడు. అప్పుడు బావే నాకు దూరం అయిపోతాడు. అయినా ఇప్పుడు ఆ నష్టం అంతా లక్ష్మి మీదకి కదా డైవర్ట్ అయ్యేది. ఇది కూడా మనకు కలిసొస్తుందిలే. ఏదైతేనే నీ జట్టు భలే దొరికింది సహస్ర. నిన్ను యూజ్ చేసుకుని ఇంకా ఎలా నాటకం ఆడాలో అలా ఆడతాను. అందరి చేత ఆడిస్తాను.
ఏంటి సహస్ర, టెన్షన్గా కనబడుతున్నావు? ఏమైంది? నాకు అర్థమైంది. నీ టెన్షన్ అంతా ఆ లక్ష్మి గురించే కదా? ఆ, ఆ, అవును పిన్ని. దాన్ని చక్కగా ప్లాన్ చేసి మీ అమ్మ బయటికి తరిమి కొట్టింది. ఇంటికి పట్టిన శని పోయింది అనుకుంటూ ఉంటే నువ్వు పారిపోతున్న శనిని పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు. అయ్యో, నా టెన్షన్ నీకు చెప్పలేను పిన్ని. ఇప్పుడు టెన్షన్ పడి ఉపయోగం ఏంటి చెప్పు? అది ఆఫీసులో నీ ప్లేస్ ని టేక్ ఓవర్ చేసింది. దాని వాలకం చూస్తుంటే ఇంట్లో కూడా నీ ప్లేస్ కి ఎసరు పెడుతుందేమో అని డౌట్ గా ఉంది. పిన్ని, అలా అది ఎప్పటికీ చేయదు, చెయ్యలేదు, చెయ్యనివ్వను. అంటే నువ్వు అజాగ్రత్తగా ఉంటే రేపు జరగబోయేది అదే అని చెప్తున్నాను. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇకపైన జరిగేది వేరు. దానికి ముందు ముందు ఉంటుంది పిన్ని, నువ్వే చూస్తావుగా. ఏదో నిన్ను రెచ్చగొట్టడానికి అలా అన్నాను, కానీ నువ్వు ఎంత ముదురో నాకు అర్థమైంది. నిన్ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి, లేకపోతే నువ్వు నన్నే మింగేసే రకం. అందుకే నిన్ను సర్కస్లో పులిని భయపెట్టి ఆడించినట్టు చాలా జాగ్రత్తగా ఆడించాలి. ఏంటి లక్ష్మి, సవ్యసాచిలా 2 చేతులతో పనిచేస్తున్నావు? ఆఫీస్ వర్క్ ఉంది పిన్ని, అర్జెంటుగా మెయిల్ చేయాలి. అమ్మా, నిజంగా ఈ కుటుంబం చేసుకున్న అదృష్టం. నీలాంటి అమ్మాయి ఇంటి కోడలైంది. బాబాయ్, పెద్దగా మాట్లాడకండి, అందరికీ తెలిసిపోతుంది. నిజం ఏనాటికైనా తెలియాలి కదమ్మా. ఆ, నీ విలువ ఈ ఇంట్లో పెరగాలి. ఒక్క నిమిషం బాబాయ్. బాబాయ్, బ్యాంక్ వాళ్ళు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి లోన్ శాంక్షన్ చేశారు.